పోటీ చేసిండు సర్పంచ్కి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఆయన పోటీ చేయకముందే అందరికీ మంచిగా సౌకర్యం చేసిండు, ఏది అడిగినా ఇచ్చిండు, వినాయకుడు పెట్టినా కానీ సహకరి చేసిండు, మేము ఓలాడ పోయినా మాకు పైసలు ఇచ్చిండు, అంతా మంచిగా చేసిండు. ఆయన రావాలని కోరుకుంటున్నాం. మేము గెలిపిస్తాం 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 శ్రీకాంత్నే గెలిపిస్తాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కాంగ్రెస్ నెరవేర్చలేదు. మహిళలకు 2500 అయితేంది, స్కూలీలు అయితేంది, తులం బంగారం అయితేంది, వృద్ధులకు 4000 అయితేంది, వికలాంగులకు 6000 అయితేంది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాల మన పైలశేఖర్ రెడ్డి గారు మన బీఆర్ఎస్ పార్టీ వస్తుందని ఆశిస్తూ మేము బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలుచుకోవడానికి కోరుకుంటున్నాం. చిన్నరావులపల్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి కుమ్రె శ్రీకాంత్ కత్తెర గుర్తుకు బీబీనాగర్ మండలనే అత్యధిక మెజార్టీతోటి చిన్నరావులపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గెలిపించబోతున్నాము. అది మా ఈ పార్టీ నుంచి 10 వార్డులు మేము కైవసం చేసుకోబోతున్నాం. చిన్నరావులపల్లి మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే పెద్ద కాలువ మరమ్మతులు మేము ఎప్పటికప్పుడు చేయించి ఆయన సొంత జేసీబీతో అయినా సరే గుర్రపు టెక్క తీపించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. పైలశేఖర్ రెడ్డి హయాంలోనే మనం సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, అంబేద్కర్ భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతి ఒక్కటి శాంక్షన్ చేయించుకున్నాం. కొన్ని మిగిలినవి ఉంటే కూడా అవి కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవి వాళ్ళు ఇప్పుడు చేసుకొని మేము చేసుకున్నాం డబ్బు కొడుతున్నాం. అట్లా కాకుండా ప్రతి ఇప్పుడు మనకు గుర్రాలండి పోయే రోడ్డు కూడా మేము పైలశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. ప్రతి ఒక్కటి మేము మా హయాంలో చేసినాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల హయాంలో కాంగ్రెస్ చేయాల్సింది ఏది లేదు. వాళ్ళు కళ్ళ కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకొని అవతల పడదామని చూస్తారు. దానికి మేము గట్టి పోటీ ఇచ్చి మేము అధిక మెజార్టీతో గెలిచి బీబీనాగర్ మండలిని కైవసం చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.